ఓం నమో రవాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమః. పెళ్లికూతురిని చూసి వంశీలో హ్యాపీనెస్ కనిపిస్తుంది. కృష్ణవేణి తల మీద ఇలా జీలకర్ర బెల్లం పెట్టాలి. ఆ కృష్ణవేణి బొమ్మ నువ్వు చెప్పినట్టు వినాలంటే ఆ మంగళసూత్రం నువ్వు కట్టాలి. రక్తపుష్పేషోజదా భక్తానుకంపినం దేవం జగత్కారణోచ్యుతం ఆవిర్భూతం ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాతి యోగ్యం సయోగినాంబరః. ఓం నమో రవాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థలం భోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఏతద్ధర్వశీర్షం యోధీతే స బ్రహ్మ భూయాయ కల్పతే స సర్వ విఘ్నైర్న బాధ్యతే స సర్వతః సుఖమేదతే స పంచమహాపాపాత్ ప్రముచ్యతే స సర్వం విద్భవతి స సర్వం విద్భవతి య ఏవం వేద ఇత్యుపనిషతో తన్మామవతో తద్భక్తానమవతో అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మయ్యా, వంశీ కృష్ణవేణిని చూసి హ్యాపీగా ఉన్నాడు. గణపతయే నమః ఏకదంతాయ విద్మహే. ఓర్ని కృష్ణవేణి చూడాలని పిచ్చాడు ఆరాటపడుతున్నాడే. అంటే వీడిలో ఇంత రసికత్వం ఉందా? ఓ గాడ్, క్లాత్ అడ్డు పెట్టడంతో వంశీలో కోపం పెరుగుతుంది. అల్లుడు గారు, మా అమ్మాయి మీకు ఇంతకు ముందు ఎంత టీచర్గా పరిచయం ఉన్నా మరి ఇంత దూకుడుగా ప్రవర్తించడం మాత్రం బాగాలేదు. మా వంశీ సరదా మనిషి అండి. అందుకే మేం పరదాన్ని పైకి లేపినాం. ఏంది? పురుషాత్పరం ఏవం ధ్యాతి యోనిత్యం సయోగి యోగినాంబరః. ఓం నమో రవాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్థలం భోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఏతద్ధర్వశీర్షం యోధీతే
కృష్ణవేణి కనిపించకపోయేసరికి కోపం పెరిగిపోతుండ్లా అయిపోయింది. ఇంకాసేపట్లో పెళ్లి పందిరి పీకేస్తాడు, పెళ్లి ఆగిపోతుంది. అయ్యా, జమీందారి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు పెళ్లి కొడుక్కి కాశీ నుంచి తెప్పించిన గంగనీళ్లు త్రాపించడం ఆచారం. పెళ్లి కొడుకు గంగనీళ్లు త్రాపించండి. ఏమయ్యా, వీళ్ళ ఆచారాలు చాలా విచిత్రంగా ఉన్నాయే. లక్ష్మి, ఈ జమీందారి వాళ్ళదే 500 ఏళ్ల చరిత్ర. అవునులేండి. మన పక్క ఊర్లో వీళ్ళకి 100 ఎకరాల పొలం. ఆ పొలంలో పెద్ద బంగ్లా కూడా ఉంది, తెలుసా? అదే, ఆ పాత బంగ్లా వీళ్ళదేనా? అవునంట. నాకు ఇందాక వెంకట్రామ్ చెప్తే తెలిసింది లక్ష్మి. అయితే ఇంకేముంది, రేపు మీ మేనకోడలు ఆ బంగ్లాలో కాపురం పెడితే మీ మేనమామ మేనకోడల ఆనందానికి పట్ట పగ్గాలుండవే. పెళ్ళయ్యాక చూద్దాంలే లక్ష్మి. అమ్మో అమ్మో, ఈ ముసల్ది పాత సినిమాల కన్నాంబల భలే కనికట్టు చేసిందే. పిచ్చోడికి సిరప్ తాగించి కూల్ చేసుండ్లా. అరే అల్లుడు గారు, మా అమ్మాయి కృష్ణవేణిని చూడడానికి బాగా తొందరపడుతున్నట్టున్నారే. చూడాలని ఉంది, ఒకసారి చూపించండి. ఆశ దోశ అప్పడం అదేం కుదరదు. ఇక ఈ పెళ్లి ఆగదు. కృష్ణవేణి, నీది దురదృష్ట జాతకం కదా. ఇట్టా జరుగుతుందేంది? ఎర్రచెరగండం పోయింది, పిచ్చడి కోపం పోయింది, అంతా సవ్యంగా జరుగుతుండ్లా. ఇప్పుడేం చేద్దామబ్బా? బామ్మగారు జ్యూస్. ఏంద్రా జ్యూస్ అబ్బి, పొద్దున నా వెనకమాల తిరుగుతున్నావు. మీరు ఇంతవరకు ఏమీ తీసుకోలేదు బామ్మగారు. నా మనవరాలు కృష్ణవేణి పెద్ద స్ట్రోక్ ఇచ్చిందిరా అబ్బి. బాగా హీట్ ఎక్కుండ్లా, ఇవ్వు. ఇంకేంద్రా అబ్బి, అన్నీ అయిపోయాగా, వెళ్ళు. కృష్ణవేణి, నిజంగా నీది దురదృష్ట జాతకమేనే. ఏదో ఒకటి జరిగి పెళ్లి ఆగిపోతుంది చూడు. పావని, పావని, ఎవరు? ఏమే పావని? నేను సుకన్యని. సర్ప్రైజ్ ఏంటి ఇలా వచ్చావు? ముందు నువ్వు బయటికి రావే. చీర కట్టుకుంటున్నాను, వెయిట్ చేయి. అలాగే.
కదా కాస్త సాంప్రదాయంగా ఉంటుందని ఫస్ట్ టైం ట్రై చేశా. బాలేకపోతే చెప్పు, మార్చేస్తాను. ఏమి నిన్ను చుడిదార్లో చూసి చూసి ఒక్కసారిగా ఈ శారీలో చూసేసరికి చెప్పవే, అదిరిపోయింది. థ్యాంక్స్. ఈ స్టడ్స్ పెట్టు. పెళ్లి కొడుకు నిన్ను చూసి పడిపోతాడేమోనే. అంత సీన్ లేదులేమ్మా, జస్ట్ జోక్ చేశానే. నిజంగా చాలా బాగుంది పావని. నేను అర్జెంటుగా పెళ్లికెళ్ళాలి. విషయం ఏంటో చెప్పు. నా పెళ్లి కార్డు ఇద్దామని నిన్న వచ్చాను, ఎవరూ లేరు. మమ్మీ డాడీ అన్నయ్య దగ్గరికి వెళ్లారు. ఎనీహౌ కంగ్రాట్స్, తప్పకుండా వస్తాను. ఇంతకీ నువ్వెళ్ళే పెళ్ళెవరిది? కృష్ణవేణి అని నా ఫ్రెండ్ది. తను చాలా లక్కీ గర్ల్. జమీందార్ రత్నప్రభ గారింటికి కోడలవుతుంది. ఏంటి అలా చూసావ్? జమీందారి రత్నప్రభ గారింటికా? అవును. అంటే చిన్నబ్బాయి అరవింద్తోనా? అరవింద్ వాళ్ళ అన్నయ్య వంశీకృష్ణ గారితో. వాట్? ఏమైంది? వంశీ పిచ్చోడు కదే, వాణ్ణి మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏంటి నువ్వు చెప్తుంది? వంశీకృష్ణ గురించా? ఓ మై గాడ్, నీ ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోతుంది కదే. సుకన్య, ఏంటి నువ్వు మాట్లాడేది? ఒకసారి నీ ఫ్రెండ్ ఫోటో చూపించు. వంశీ ఫోటో కూడా చూపిస్తాను, ఆగు. చూడు, ఇతనే వంశీ. నేను చెప్పిన సైకో ఇతనే పావని. ఓ మై గాడ్, ఈ ఫోటో చూడు. ఏంటి, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? నేను నమ్మలేకపోతున్నాను పావని. సుకన్య, విషయం అర్థమయ్యేలా చెప్పు. లాస్ట్ మంత్ నేను మా డాడీ కలిసి రత్నప్రభ గారి చిన్నబ్బాయి అరవింద్ గారి బర్త్డేకి వెళ్ళాం. అక్కడ చందమామ లాంటి అందాల బొమ్మని తీసుకొచ్చి నెల రోజుల్లో పెళ్లి చేస్తాను. ఆ రోజు రత్నప్రభ ఛాలెంజ్ చేసినట్టుగా నెల రోజుల్లో వంశీకి నీ ఫ్రెండ్ కృష్ణవేణితో పెళ్లి చేస్తుంది పావని. అసలు ఆ రోజే నీ ఫ్రెండ్ వంశీ చేతుల్లో మర్డర్ అవ్వాల్సింది. బతికిపోయింది. వంశీ చేతిలో చావు నుంచి తప్పించుకుని మళ్ళీ అతన్ని కృష్ణవేణి ఎలా పెళ్లి చేసుకుంటుంది? వంశీ కాదు, నీ ఫ్రెండ్ కృష్ణవేణి పిచ్చిదిలా ఉంది పావని. ఓ మై గాడ్, ఓ మై గాడ్. పావని, ఏమైంది? ఆర్ యు ఓకే? ఓకే ఓకే. లాస్ట్ మినిట్ లో నువ్వు వచ్చి నిజం చెప్పావు. అసలు ఏం జరిగిందో తెలుసుకొని నా ఫ్రెండ్ కృష్ణవేణి లైఫ్ సేవ్ చేయాలి. ముందు పెళ్లి ఆపాలి. మరైతే త్వరగా వెళ్ళు. సుకన్య, నువ్వు కారులో వచ్చావా? ఈ రోజు కార్ తీసుకురాలేదు పావని, ఆటోలో వచ్చాను. ఓకే, నేను ఆటోలో వెళ్తాను. అయ్యా, వధువు తల్లిదండ్రులు కన్యాదానం చేయాలి.
ఓం కన్యాదాన ముహూర్త శుభ ముహూర్త అస్తు. ఓం పూర్వోక్తేవం మన విశేషణ విశిష్టాయాం అశ్యాం శుభతితో జమానస్య పుత్రికా రత్న వివాహాంగ సమయే మహాసంకల్పవదనం కరిష్యే. అస్య శ్రీమదాది దేవతోత్తమస్య దేవతా సార్వభౌమస్య అనంతకోటి బ్రహ్మాండ నాయకస్య సృష్టి కన్యాదాన సమయే గోదాన భూదాన సువర్ణదాన అవసరార్థ యజమానస్య మనసోత్సాహ హిరణ్యదానం తుభ్యమహం సంప్రదదే నమః. ఓం నమో దేవాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఏతదధర్వశీర్షం యోధీతే ముందు అంకుల్కి ఫోన్ చేసి చెప్పాలి. సోడా బుడ్డి పెళ్లికి త్వరగా వస్తానని చెప్పి రాలేదు గాని ఫోన్ చేస్తుంది. ముందు నువ్వు పెళ్లికి రావే సోడా బుడ్డి. ఓ గాడ్, అంకుల్ కాల్ కట్ చేశారేంటి? పెళ్లి బిజీలో ఉన్నారేమో. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? వీరభద్రం అంకుల్ నెంబర్ నా దగ్గర లేదే. ఓసే సోడా బుడ్డి, ఎక్కడున్నావు? హలో 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 అంకుల్, హలో అంకుల్, అంకుల్ నేను పావని మాట్లాడుతున్నాను. హలో 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 పావని, అలివేణి నువ్వా? అవును నేనే. ఏంటెంత లేటు? నువ్వు వచ్చేలోపు కృష్ణవేణి పెళ్ళైపోతుంది. అయ్యో అలివేణి, పెళ్లి జరగడానికి వీల్లేదు. పెళ్ళి ఆపు అలివేణి. కృష్ణవేణి పెళ్లి చేసుకునే వంశీ పిచ్చోడు. ఈ పెళ్లి కృష్ణవేణి ఎందుకు చేసుకుంటుందో, అసలు మీ నాన్నగారు ఎలా ఒప్పుకున్నారో నాకేం అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్ సుకన్య. హలో హలో. అయ్యో సెల్ ఫోన్ ఆఫ్ అయిందే. హలో, కట్ అయిందేంటి? ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఓసే పావని, తొందరగా వచ్చేవే. అయ్యా, జీలకర్ర బెల్లం కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోండి. కృష్ణవేణి, పోన్లేవే, ఈ పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుని నువ్వు సొక్కుపడతావని ఆశపడుతున్నావు, కానీ ఆ పిచ్చోడు నేను బతకనిస్తాడా? లక్ష్మీనారాయణ గారికి ఎలాంటి అనుమానం రాకుండా వంశీ కూడా కూల్ అయిపోయాడు. ఈ పెళ్లి జరిగిపోతుంది. ఆ దేవుడే పిచ్చోడిని పెళ్లి చేసుకోమని జాతకం రాసినప్పుడు నేనేం చేయగలను? చివరికి ఆ దేవుడు కూడా ఈ పెళ్లిని ఆపలేడు. కృష్ణవేణి, నీది దురదృష్ట జాతకం అని ఈ రోజు నిరూపించండిలా. విష్ణస్వం రుద్రస్వం ఇంద్రస్వం అగ్నస్వం వాయస్వం సూర్యస్వం చంద్రమాస్వం బ్రహ్మ భూర్భవశ్వర గణాదే ఏం పరమశ్చార్య వర్ణాదే ఏం తదనం.
టెంపుల్లో కళ్యాణ మండపం అంటే కొండ మీదకి వెళ్ళాలి కదా. అయ్యో, ముహూర్తానికి టైం అయిపోతుంది.